హలో ఆల్, వెల్కమ్ టు అనూస్ తెలుగు కిచెన్. ఈరోజు నేను మీకు ఎయిర్ ఫ్రైయర్లో తోఫు మంచూరియా ఎలా చేయాలో చూపిస్తాను. పదండి. 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. 1/4 టీ స్పూన్ గార్లిక్ పౌడర్, 1/4 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/4 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఇవి ఎక్స్ట్రా ఫర్మ్ టోఫు. వీటిలోని వాటర్ డ్రైన్ చేసేసి ప్యాకేజ్ నుంచి దీన్ని ఒక పేపర్లో చుట్టి పెట్టి దానిపైన వెయిట్ పెట్టారనమాట. వాటర్ అంతా డ్రైన్ అయింది. ఇప్పుడు ఇవి మన పౌడర్ మిక్స్కి యాడ్ చేసుకోవాలి. కొంచెం జెంటిల్ మిక్స్ చేయాలి, జెంటిల్గా, లేకపోతే తోఫు ఇరిగిపోతుంది. ఈ తోఫు పీసెస్ని కాసేపు బయట అట్లానే వదిలేస్తాను. ఆ తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం 1/4 కప్ సోయా సాస్ కావాలి, 1 టేబుల్ స్పూన్ శ్రీరచ్చ ఆర్ హాట్ సాస్ ఏదన్నా, 1/2 టీ స్పూన్ రైస్ వైన్ వినిగర్, 1 టీ స్పూన్ బ్రౌన్ షుగర్, అలాగే 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ కూడా యాడ్ చేసుకోవాలి. అది లేని వాళ్ళు 1 టేబుల్ స్పూన్ హనీ యూజ్ చేయొచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో 375 degrees ఫర్ 15 minutes పెట్టుకున్నాను. అవి ఫ్రై అయ్యేలోపు సాస్ ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ గార్లిక్, అంటే ఒక పెద్ద గార్లిక్ క్లోవ్, 1/2 టీ స్పూన్ జింజర్ సన్నగా తరిగింది యాడ్ చేసుకోవాలి. ఇది 1 minute ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇష్టమైన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేను యూజువల్లీ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ వేస్తాను. ఈరోజు క్యాప్సికమ్ అవైలబుల్ లేదు, సో నేను ఓన్లీ ఆనియన్ వేస్తున్నా. ఆనియన్ స్లైడ్గా వేగిన తర్వాత మనం సాస్ మిక్స్ యాడ్ చేసుకోవాలి. టోఫు బాగానే ఫ్రై అయింది. ఇది ఫ్రై చేస్తున్నప్పుడు లైట్గా ఆయిల్ కూడా స్ప్రే చేశాను ఎయిర్ ఫ్రైయర్లో ఉన్నప్పుడు. ఒక 2 to 3 minutes మనం కుక్ చేసుకోవాలి, ఆ సాసెస్ అన్నీ టోఫుకు పట్టే వరకు. ఆ తర్వాత స్ప్రింగ్ ఆనియన్ అండ్ కొంచెం సెసమీ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఒక టోఫు పీస్ టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేయండి. సరిపోతే ఇంకా యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టోఫు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేసి ఎట్లా ఉందో ఈ రెసిపీ కింద కమెంట్స్లో చెప్పండి.